తెలంగాణలో గ్రామ పంచాయతీ రెండో విడత నామినేషన్ల ప్రక్రియ నేటితో ముగియనుంది. చివరి రోజుగా భారీగా నామినేషన్లు దాఖలు కానున్నాయి. ఈసారి యువత రాజకీయాల్లోకి భారీగా కదిలి వస్తున్నారు. ఇదిలా ఉండగా తొలి విడత పంచాయతీ లెక్క తేలింది. తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో భాగంగా 5 సర్పంచ్ స్థానాలతో పాటు 133 వార్డులకు ఒక్క నామినేషన్ కూడా దాఖలు కాలేదని రాష్ట్ర ఎన్నికల కమిషన్ తెలిపింది. అయితే ఇక్కడ నామినేషన్లే పడకపోవడంతో ఎన్నికలు జరిగే అవకాశం లేకుండా పోయింది. బుధవారం మధ్యాహ్నం నామినేషన్ల ఉపసంహరణ ముగిసిన తరువాత ఏకగ్రీవమయ్యే సర్పంచ్ వార్డు స్థానాలతో ఎంతమంది బరిలో ఉంటారన్న దానిపై స్పష్టత వస్తుందని ఎన్నికల అధికారులు చెప్పారు. మొత్తంగా చూస్తే తొలి విడత ఎన్నికల్లో 4236 గ్రామ పంచాయతీల్లో 4231 సర్పంచ్ పదవులకు 22330 నామినేషన్లు, 37440 వార్డు స్థానాల్లో 37179 స్థానాలకు 85428 నామినేషన్లు దాఖలైనట్లుగా స్పష్టతొచ్చింది. నల్గొండ జిల్లాలో 318 పంచాయతీలకు అత్యధికంగా 1950 మంది సర్పంచ్ అభ్యర్థులుగా నామినేషన్లు వేశారు. సగటున ఒక్కో పదవికి 6 పోటీ పడుతున్నారు. ములుగు జిల్లాలో అత్యల్పంగా నమోదయ్యాయి. ఇక్కడ 48 పంచాయతీలకు కేవలం 273 మంది మాత్రమే నామినేషన్ వేశారు. రాష్ట్రంలోనే ఇది అత్యల్పం. వార్డు సభ్యుల నామినేషన్లలోనూ నల్గొండ జిల్లా అగ్రస్థానంలో నిలిచింది. ఈ జిల్లాలోని 2870 వార్డులకి 7893 మంది నామినేషన్లు దాఖలు చేశారు. ఆ తరువాత సంగారెడ్డిలో 4311 మంది, సూర్యాపేటలో 4122 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. వార్డుల విషయంలో ములుగు జిల్లా చివరి స్థానంలో ఉంది. ఇక్కడ 420 వార్డులకు కేవలం 959 మంది మాత్రమే నామినేషన్ వేశారు. ఆ తర్వాతి స్థానంలో నారాయణపేట 1183 మంది అభ్యర్థులు అక్కడ నామినేషన్ వేశారు. ఇక మంచిర్యాల జిల్లాలోని 3 పంచాయతీలతో పాటు 34 వార్డులకు ఒక్క నామినేషన్ కూడా దాఖలు కాలేదంటూ ఎస్ఈసి ప్రకటించింది. కొమ్రంభీం జిల్లాలో ఒక సర్పంచ్ స్థానంతో పాటు 30 వార్డులకు, నిర్మల్ జిల్లాలో ఒక పంచాయతీతో పాటు 7 వార్డులకు నామినేషన్లు దాఖలు కాలేదు. వికారాబాద్ జిల్లాలో 19, జనగామ జిల్లాలో 10 వార్డులకు, మరికొన్ని జిల్లాల్లో కూడా కొన్ని వార్డులకు నామినేషన్లు దాఖలు కాలేదని ఎస్ఈసి తెలిపింది.